హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సార్థి టాక్స్. తెలంగాణలో ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టుకోవడం కూడా ఒక నేరం అయిపోయింది. కొత్త రకమైన బెదిరింపులు మొదలయ్యాయి. శివాజీ మహారాజ్ ఫోటో తీయండి, లేదంటే మీ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి దూకులాడుతున్నారు. జనాలు భయపడుతున్నారు. మన సంస్కృతిని కాపాడిన మహాపురుషుల ఫోటో రూల్స్కి వ్యతిరేకంగా ఎట్లా అవుతుంది? ప్రభుత్వం ఒక పోర్ట్రేట్కి ఎందుకు అంత భయపడుతుంది అసలుకి? గత కొన్ని వారాల నుండి ఏం జరుగుతుందో మీరే చూడండి. అసలుకి Jan 30, 2026 రాత్రి 150 మంది పోలీసులు జేసీబీలతో నేరెడ్మెట్లో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని దీపించారు. తెల్లవారుజామున 3 గంటలకి. ఎందుకంటే పగలు చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని భయం. అదేవిధంగా Feb 12న మహేశ్వరంలో కూడా టెన్షన్ మొదలైంది. పర్మిషన్లు లేదని వంకతో హిందూ సింబల్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో మీ ప్రైవేట్ షాప్స్లోకి వచ్చేసారు. మనం ఇప్పుడు మాట్లాడకపోతే రేపు మన ఇంట్లో ఏ ఫోటో పెట్టుకోవాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఇంకా ముందు మనం లీగల్గా లా గురించి మాట్లాడుకుందాం, అంటే చట్టం గురించి మాట్లాడుకుందాం. ఒక ఫోటో పెట్టుకున్నందుకు మీ లైసెన్స్ క్యాన్సిల్ చేసే హక్కు ఏ ఆఫీసర్కి లేదు. ఆర్టికల్ 19 ప్రకారంగా ఇది మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. షాప్ లైసెన్స్ అనేది హైజీన్ ఆర్ ఫైర్ సేఫ్టీ అండ్ మీ ట్యాక్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. అది అంతేగాని మీ ఇష్టానుసారం ప్రతి ఫోటోకి పెట్టేస్తా అంటే అలా కుదరదు. ఎవరైనా బెదిరిస్తే 3 పనులు చేయండి. 1, వాళ్ళు చెప్పిందంతా రికార్డ్ చేయండి. 2, వాళ్ళని రిటర్న్లో ఒక ఆర్డర్ ఇవ్వమని చెప్పండి, అంటే పేపర్ పైన రాసి ఇవ్వమని చెప్పండి. 3వది, శివాజీ మహారాజ్ ఇండియన్ నేవీకి పితామహుడు అని వాళ్ళకి గుర్తు చేయండి. వాళ్ళ దగ్గర లీగల్గా ఏ పవరు లేదు. కేవలం వాళ్ళు భయపెట్టే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. మరి గతంలో ఇలాంటివి ఎప్పుడు జరగలే కదా, మరి ఎందుకు ఇప్పుడే జరుగుతుంది? కర్ణాటక ఇంకా తెలంగాణలో ఒక టూల్ కిట్ పనిచేస్తుంది. ఎక్కడైనా సరే ఆరెంజ్ జెండా కనిపించిందా ఆర్ దాని తాలూకా ఏదైనా కనిపించిందా, దాన్ని ఎలాగైనా తీసేసేయాలి, దించేసేయాలి. ఇప్పుడు మన పని ఏంటి? ఆ ఫోటో దించేమన్నాడి ఉద్యోగం దించేసేయాలి. దాంతోపాటు వానుకున్న అహంకారం దించేయాలి. దాంతోపాటు వానుకున్న మదాన్ని దించేసేయాలి. దాంతోపాటు వానుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తీసేసేయాలి. దాంతోపాటు వాడుకున్న వదిలే ప్రతి షాప్ ఓనర్కి చెప్తున్నా. అట్ ద సేమ్ టైం ఈ వార్నింగ్లు ఇచ్చే భయపెట్టించే ఎదవలకు కూడా చెప్తున్నా. మీరు ఈ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అసలు ఈ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం ఏంది అని. భారతదేశమా కాదా చెప్పు? ఎందుకు తీయాలి? ఎందుకు తీయాలి? మీ పేరేం పేరు? మీరు ఏం ఆఫీసర్? ఏం పేరు మీ పేరు? మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. పేరుతో ఎందుకంటే నువ్వు ఓలా అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతూ నాకు అర్థం కావాలి కదా. ఏమి నాకు తెలియదు, ఏం చెప్పలేదు. సార్తో మాట్లాడమని ఇచ్చింది. ఏ సారో తెలియాలి కదా. బయట ఉండేది కదా నా షాప్, ఇది నాదే షాప్. ఇది ఆయన నేను వేరే కాదా బాబు. ఇప్పుడే వస్తా, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే వస్తా. దాని గురించి కాదు. ఎందుకు తీయాలో చెప్పండి, కరెక్ట్ రీజన్ చెప్పండి, తీస్తాం. మీరు చెప్పేది కూడా కరెక్ట్ రీజన్ చెప్పండి, తీస్తాం. లేకపోతే తీయం. ఎందుకు తీస్తాం? షాప్ అని మాకు తెలుసు. షాప్ లో ఫోటో పెట్టుకోవడానికి, దేవుని ఫోటో పెట్టుకోవడానికి లేదా? ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటున్నా. దేవుని ఫోటో పెట్టుకోవడానికి షాప్ లో నువ్వేమన్నా రాజ్యాంగం చేసి ఫోటో పెట్టదని చేసావా? నువ్వు రాజ్యాంగం ఇట్లా చేసేమన్నా ఫోటో పెట్టదని చేసావా అంటున్నా. ఎందుకు ఒప్పుకోవు? నీదేమైనా జాగి రాలేకపోతే ఈ భారతదేశం నీకు రాసిచ్చిరా? మార్కెట్ రాసిచ్చిరా? ఎందుకు పర్మిషన్? ఏంది ఇనేదేముంది సార్? మీరు వచ్చి ఎందుకు చేయాలో చెప్పురు. ఇది ఇండియా, భారతదేశం, ఇది బరాబర్ పెట్టుకుంటాం దేవుని ఫోటో. నువ్వు వద్దాం నీకు ఎందుకో రీజన్ చెప్పు. కరెక్ట్ క్యాన్సల్ ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తాడు ఈయన?
ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పిందే అన్యాయాన్ని ఎదిరించమని చెప్పి నువ్వేమో ఆయన ఫోటో తీసేయమంటున్నావు. ఫోటో రిమూవ్ చేయడానికి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే 1,00,000 మంది మీతో ఉంటారు. మీరు రిటర్న్ ఫైట్ చేయండి. ఇలాంటి ఎదోలకి మాత్రం ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాల్సిందే. లెట్ అవర్ షాప్స్, అవర్ హోమ్స్, అవర్ హార్ట్స్ రోర్ విత్ జై భవానీ, జై శివాజీ మహారాజ్. జై హింద్.